నమస్తే. నేను అక్షిత్. ఈరోజు బొక్క జేసన్ గారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏంటన్నా అసలు కాంగ్రెస్ పార్టీ మీ పైన కక్ష కట్టిందా? లేకపోతే మీరు పోరాటం మళ్ళీ స్టార్ట్ చేసిర్రా? కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజలకిచ్చిన వాగ్దానాల పైన, మనది మాటిస్తే మాట పైన ఉండే పార్టీ మనది. ఈరోజు రోటీ కపడా మకాన్ అనే నినాదంతో ఇందిరాగాంధీ గారు అందరి హృదయాలకు దగ్గరకైంది. మనం ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మనం ప్రగల్భాలు పలుకుతా అంటాం జనాలకు. ఇందిరమ్మ ఏ రోజు ఆ రోజు తులం బంగారం కానీ అవి కానీ తీస్తా అని చెప్పలే. జనాలకు సౌకర్యం ఇస్తా అన్నది. చదువు సౌకర్యము, విద్య సౌకర్యము, దవాఖానల సౌకర్యము, ఈ సౌకర్యాలు ఇస్తేనే అది పాలన. అవన్నీ పక్కన పెట్టి అడగని అన్ని ఇస్తానని చెప్పి అడగని ఏటికైతే ఏటి కోసమైతే ఆందోళన చేసిండ్రో అవి మాత్రం వాళ్ళకి అందియకుంటుంటారు. దాని మీద మేము అంటే ఇక మా పోరాటం అనేది ఎప్పుడైనా కానీ కొనసాగుతూనే ఉంటుంది. నేను ఎలక్షన్ అయినా తెల్లారే ప్రెస్ మీట్ పెట్టిన. ఇప్పుడు రాబోయే ముఖ్యమంత్రి ఉంటే ఎట్లుంటాడని. మాట అంటే మాట పైన ఉండడు, అబద్ధాలు చెప్తాడు, చంద్రబాబు నాయుడు శిష్యుడు, ఇంత మించిన సుగుణాలను మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పేసి నేను ఆ రోజు చెప్పిన. ఇవాళకి నేను అన్నదే 100 రోజులలో ఎస్ కరెక్ట్ అని చెప్పి నిరూపించుకుంటాను. ఏం జరిగింది? రేవంత్ రెడ్డి గారికి మీకు ఎందుకు డిస్టెన్స్ వచ్చింది? మీరేమో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకోవడానికి ఎంత కొట్లాడినా అంత కొట్లాడారు. మేము మీతోని చూసాం. మేము మీతోని కూడా చాలాసార్లు కలిసి ఉన్నాం. మేము మీతోని ఎంతో నడిచినాం. యాక్చువల్ మీ పోరాటంలో కంపల్సరీ చాలా పోరాటం చేశారు మీరు టీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన. అసలు ఆ పోరాటానికి ఈరోజు వాళ్ళ చేతిలో పెట్టిపోయిన రేవంత్ రెడ్డి చేతిలో పెట్టినట్ట, లేకపోతే ఏమనుకుంటారు మీరు? అంటే వాస్తవానికి ఏంటంటే ముఖ్యమంత్రి పదవి అని ఒక బాధ్యత. అందరము ఆ రోజు అంటాం రాజశేఖర రెడ్డి గారు, మేము చూడని ముఖ్యమంత్రి పేరు కూడా చెప్తాం. మేము అంజయ్య గారు డాల్విన్ కంపెనీలో పనిచేసేది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎస్ఆర్టీ క్వార్టర్స్ అన్ని గందగలు ఉన్న ఆయన కట్టించింది. కార్మికులకు కొత్త చెప్పులు వేసుకో, కొత్త బోనస్ తీసుకో అనేది అర్థమైందా, ఇండ్లు ఇచ్చిండు. అట్లా విస్తృతమైన కార్యక్రమాలు చేసిండు. ఆయన మీద కామెడీ చేస్తే చాలా మంది. గాంధీ దవాఖానకి ఎన్నోసార్లు ఆయన ఇన్స్పెక్షన్కి పోయిండు బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్. ఈరోజు మీరు ముఖ్యమంత్రి అనేది ఒక బాధ్యత అని అనుకుంటలేరు. అర్థమైందా? ఇది ఒక హోదా అనుకుంటున్నారు. అర్థమైందా? నాకు ముందు 10 కార్లు, వెనుక 10 కార్లు, నేను పోతుంటే రోడ్డు మొత్తం ఖాళీ. అర్థమైందా? ఎందుకనంటే నువ్వు చేయబోయే పని ప్రజల కోసం చేస్తున్నావు కాబట్టి నీకు ఎక్కడుగా ఆటంకం కనొద్దని ప్రజలందరూ ఓర్చుకొని దారిస్తారు. అర్థమైందా? ఎక్కడ కూడా ఆలస్యం. నీ ముఖ్యమంత్రి మా 4 కోట్ల మందిని మీరు పోషించాలి, 4 కోట్ల మంది బాగోగులు చూడాలి, 4 కోట్ల మందికి విద్య, వైద్యం ఇవన్నీ కూడా ఆడితట్టుగా మీరు చూడాలి, రైతులకు వాళ్ళ కన్నీరు పెట్టుకోకుండా మీరు చూసుకోవాలి. కాబట్టి మీరు ఎక్క క్షణం కూడా ఒక కాలేజ్ చేయడానికి వీలు లేదు. మీరు మంచి పెద్ద బంగ్లాలు ఉండాలి, ఇరుకైన ఇంట్లో ఉండొద్దు, మీకు నీళ్ళు ఇచ్చేటోళ్ళు ఉండాలి, చుట్టుపక్కల అవన్నీ సౌకర్యాలు ఎందుకు ఇస్తారంటే మీరు మైండ్ అటు ఇటు పోద్దు, మా మీదనే ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చే సౌకర్యాలు. మీరు ఇవన్నీ భోగాలనుకుంటే ఎట్లా? ఇది హోదా అనుకుంటే ఎట్లా? ఆ హోదాతోనే కదా రాత్రి క్రికెట్ మ్యాచ్ నీకు పోయింది, ఒక దిక్కు జనాలు చేస్తూ ఉంటే. కాబట్టి బాధ్యత లేని ముఖ్యమంత్రి అని చెప్పేసి నేను అన్నా. ఇటువంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి చేస్తే మనకు ప్రమాదం అని చెప్పిన. ఈరోజు ఒకటి బంగారు లక్ష్మణ్ గారు పెద్ద గొప్ప నాయకుడు, బీజేపీలో జాతీయ అధ్యక్షుడు ఉండే. ఆయన కార్యాలయానికి ఒక tehelka.com అని ఒక కెమెరా పెట్టుకొని వచ్చి వానంతటా వాడే నాకు పలానా పని కోసం కలిసిన, ఇగో 1,00,000 రూపాయలు ఉండమని ఆయనకి ఇస్తే ఆయన పార్టీ చందా అనుకుని ఆయన దాఖల్లో పెట్టుకుంటే ఆయన దాని గురించి చర్చ జరపలేదు, పెద్దగా ఇది జరగలేదు, పెట్టి ఆయనను ఉరి తీసేసినాం రాజకీయంగా. ఈరోజు ఈయన ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గర పోయి లంచం గురించి 2 గంటలు మాట్లాడి, చంద్రబాబు నాయుడుతో కూడా ఫోన్లో స్పీకర్లో మాట్లాడించి లంచం గురించి 2 గంటలు చర్చ చేసి నీవు ఏది బాధాప్త కట్టలు పైసలు లెక్క పెట్టినని మనం ఉరిదీయంగా మన సింహాసనం ఇచ్చినాం కదా. అక్కడ వాళ్ళకో న్యాయము, ఇక్కడ ఈయనకో న్యాయము. ఇసొంటి ముఖ్యమంత్రి ఎవరైనా చేసుకుంటారబ్బా? తెల్లారు కాగానే అంటే మనం ఏం చరిత్ర చెప్పుకుందాం? ఏం చరిత్ర చెప్తాం ముఖ్యమంత్రి చెప్పండి. మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు టంగుటూరి ప్రకాశం పంతులు అంటే చాలా గొప్పోడని చెప్పుకుంటాం. మొదటి ప్రధానమంత్రి ఎవరంటే ఒక ఆర్కిటెక్ట్, ఇండియన్ ఆర్కిటెక్ట్, ద గ్రేట్ లిజెండ్ జవహర్లాల్ నెహ్రూ గారు అని చెప్తాం. తెలంగాణ ఏర్పడ్డాక మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరని చెప్పుకోగలిగితే పాస్పోర్ట్ బ్రోకర్ అని చెప్పుకుంటాం. రెండో ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పుకుంటే బ్లాక్ మెయిలర్ అని చెప్పుకుంటాం. ఇసొంటి మనము ముఖ్యమంత్రి చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ. దీనిపైన నేను ఎలక్షన్ అయిన తెల్లారి కౌంటింగ్ కాకముందే ఇచ్చిన తస్మత్ జాగ్రత్త అయిపోయింది. రేపు ముందు తెలుసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ
ఎసొంటోడిని మేము ఎక్కించి నెత్తి మీద ఎక్కించుకున్నాం అనేది. అంటే ఇక్కడ చూస్తా ఉంటే తను రాగానే రేవంత్ రెడ్డి రాగానే మెయిన్ క్యాబినెట్‌లో కావచ్చు అందరిని మొత్తం రెడ్లని నింపినట్టు పరిస్థితి చూసాం మనం. అంటే అటు వాళ్ళు దొరలు ఉంటేనేమో రావుజులు ఉంటారు. ఇలా ఉంటే రెడ్డిలు ఉంటారు. ఎందుకు ఇలా? ఏం లేదు, ఆయన టీడీపీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిండు. చంద్రబాబు దగ్గర తెలంగాణ రెడ్లు ఎవరు ఆయనని ఇష్టపడరు. తెలంగాణ రెడ్లకైనా ఆంధ్ర రెడ్లకైనా రాజశేఖర రెడ్డి గారే వాళ్ళకు ఒక లెజెండ్. ఈయన వాళ్ళకి దగ్గర గానికి ఈయనకు బెస్ట్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు తర్వాత సీఎం రమేష్. తెలంగాణ ఎవరు రెడ్లేమో బెస్ట్ ఫ్రెండ్స్ ఆయనకు ఎవరు లేరు. వాళ్ళు అనుకునేది ఒకటే, ఈయన వాళ్ళందరూ అనుకోవాలి నేను రెడ్ల మనిషిని దగ్గర. అరే నువ్వు రెడ్లకు ఏం చేసినావు, నువ్వు వాళ్ళ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తే నువ్వు చేసినట్టు అర్థమైందా. పేద రెడ్లకు నువ్వు వాళ్ళకి ఏమన్నా ఆర్థికంగా బలపరిస్తే నువ్వు వాళ్ళ పిలిచి నీ ఇంట్లో కూకబెట్టి ఒకసారి బువ్వ పెడితే నువ్వే చెప్తావి పేద రెడ్లు వస్తేనే ఇంటికి రాని, గొప్పోళ్ళు వస్తేనే పైకి రానిస్తాను. ఎన్నోసార్లు ఆయన ఇంటర్వ్యూలలో ఆయన్నే ఇచ్చిండు, బాగా స్క్రోల్ కూడా అయింది. కాబట్టి అట్లా ఏం లేదు. కాకపోతే ఆయన లాభం కోసము అందరూ అనుకోవాలని ఒక ముఠా తయారు చేసుకుందామని చెప్పి అనుకుంటారు. కానీ రెడ్లు మాత్రం ఈయన మా నాయకుడు అని ఎవరు భావిస్తలేరు. ఈయన పరాయంలోకనే వాళ్ళు చూస్తుండ్రు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని 4, 5 రోజులు కొంచెం ఉందాక జనంలో కలవడము, ప్రజా దర్బార్ రావడము, ఇవన్నీ చేయడము చూస్తే కొంచెం కలిసిపోతున్నాం. ఇంతకుముందు దొరలపాలన అన్నాము, అసలు లోపలికి వెళ్ళకపోవడము, అసలు ఈ రోజు ఒక సీఎంని కూడా కలుతున్నాం, మంత్రులను కలుతున్నాం అనే ఒక భావన మాత్రం క్రియేట్ చేసే ప్రయత్నం చేసిర్రు అని మనకు అనిపించింది. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది? కరెక్టే, మంత్రులను మాత్రం స్వేచ్ఛగా కలవగలుగుతున్నాము, సెక్రటరీలో పోగలుగుతున్నాము, ఏమైనా పనులు ఉంటే చేసుకోగలుగుతున్నాము, అక్కడి వరకు ఓకే. కానీ ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చేటకు ముందు 10 రోజు ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రి వచ్చిండు. 2వ రోజుకి వెళ్ళి మంత్రులను పంపిండు 2-3 రోజులు. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లను పంపిండు. ఇప్పుడు చెప్పరాశీలు తప్ప ఎవడు ఉంటలేడు అలా. అర్థమైందా. కంచె తొలగించినానంటే అబ్బా కంచె తీసేసింది, ఇక ముఖ్యమంత్రిని ఈజీగా కలవచ్చు అనుకున్నారు. ముఖ్యమంత్రి అందులో లేనప్పుడు కంచె ఉంటే లేకుంటేంది. అర్థమైందా. అంటే ఈ విధంగా ఆయన ప్రజలకు సేవ చేయాలని లేదు. ప్రజలకు సేవ చేయాలనుకుంటే రోజు కలిసేటోడు. నేను రాజశేఖర రెడ్డి అసలు లీడర్షిప్ చేస్తా అంటాడు. ఎందుకు? రెడ్లను మెచ్చుకోవడానికి. నువ్వు ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కామన్ మ్యాన్ కలవవు. నువ్వు కామన్ మ్యాన్ ఎలా కలుస్తున్నావు? నువ్వు కామన్ పబ్లిక్ రీల్స్ కోసము, ఫోటోల కోసము, వీడియోల కోసము నువ్వు ఆడిన పిలిచినట్టు చేసి, వాళ్ళకి ఏదో పని చేసినట్టు చేసి, ఏదో చెప్పినట్టు. అసలు హుందాతనం ఎక్కడ ఉంది? హుందాతనం ఎక్కడ ఉన్నా చెప్పండి. ఒక సైడ్ క్యారెక్టర్ సీఎం ఇలా కూర్చున్నట్టు ఉన్నది అంతేగాని దానికి హోదా లేదు. ఇప్పుడు ఆ సీఎం కుర్చీ ఆ గ్రాఫ్ అనేది పురాగా పడిపోయింది. ఒక లంపెన్ చీఫ్ మినిస్టర్ లెక్క బిహేవ్ చేస్తుంది అంతే. నిన్న రాత్రి క్రికెట్ మ్యాచ్ చూసినాకనైతే అసహించిన. ఒక దిక్కు రైతులు అన్నమో రామచంద్ర అని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఒక దిక్కు ధరణి బాధితులు ఏడుస్తూ ఉంటారు, మా భూములు పోయినా ఇక్కడ వరకు పరిష్కారం కాలేదని వాడు ఏడుస్తూ ఉంటే నువ్వు పోయి క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా ఉంటా అంటే కనీసం ఇంట్లోనే చెప్పాలి. నువ్వు సీఎం, టైం ప్రెషర్స్, మన రోడ్లు ఖాళీగా ఉంచి ఇక్కడ దాకా ఇంత స్పీడ్గా రాగలిగినామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పబ్లిక్ కంఫర్ట్స్, నాట్ ఫర్ అవర్ కంఫర్ట్స్ అనేది వాళ్ళనే చెప్పాలి. పోయి క్రికెట్ చూస్తారా? ఇది మీ పాలన, మీ బాధ్యత. ముఖ్యమంత్రి పైన మీరుండే ఆయన కూర్చుని ఆయన్నే అవమానపరచుకుండ్రు, మేము గుంపు మేసిందని అట్లున్నది. గతం ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతులకు సంఖ్యలేసింది, అటు నిరుద్యోగం పట్టించుకోవాలి. ఇప్పుడు చూస్తారంటే ధరని వాళ్ళే తీసేస్తా ఉన్నారు, దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఇటు రైతు బంధుకు సంబంధించి ఇంతవరకు రిలీజ్ కాలే. అసలు చాలా మంది ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మేము గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటా ఉంటే అరే గతం కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే కదా, ఏదో అప్పు చేసిండో, సొప్పు చేసిండో, తిన్నడో, ఏం చేసిండో, మాకైతే టైంకి వేసిండు పైసలు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరేమంటారు దీనిపైన? అట్లానేం లేదు. అప్పట్లో ఏంటంటే గిట్టుబాటు ధర కొట్టేసిండు, భయంకరంగా అప్పులు తెచ్చిండు. అంటే ఒకరోజు సమస్య కాదు కదా, శాశ్వతమైన తీసుకోవాలి. రైతు రుణమాఫీ చేయలేదు ఆ రోజు, కరెక్ట్ చేసిండు. కానీ అది వాళ్ళకు నడ్డి విరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారిని మన కాంగ్రెస్ పార్టీని ఎందుకు కొట్లేసిందంటే అవన్నీ పోతాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు చాలా బాగుండే, కాబట్టి అట్లా ఏమైనా చేస్తారేమో అనుకున్నా. ఇవాళ మనం ఏమైనా పథకాలు ఇస్తే రైతులకు విద్యార్థి సంబంధించేది ఇవ్వాలి. నేను ప్రతి మధ్యతరగతి జీవితం నాది. నేను నెలకు 20-25 వేల రూపాయలలో నేను బతకనికి నేను ప్లాన్ చేసుకుంటా. అలా నా కరెంటు బిల్లు ఉంటుంది, నా గ్యాస్ ఉంటుంది, నాకు బండ్లు వాడితే కొంచెము డీజిల్ పెట్రోల్ వాడుకుంటట్టు నేను చేస్తాను. దానికి ప్రిపేర్ అయి ఉంటుంది. నువ్వు దానికి ఫ్రీ కరెంటు నేను అడగలేదు, నేను గ్యాస్ మొద్దు నేను అడగలేదు, ఫ్రీ బస్సు నేను అడగలేదు. రైతు గిట్టుబాటు ధర అడిగింది, అది రైతు బంధు అడిగింది, అవి ఇచ్చేసాయి. ఈరోజు 7,000 పాత ముఖ్యమంత్రి దిగిపోయేటప్పుడు ఎలక్షన్ల కోసం
అవి పైసలు వేసి ఓట్లు వేయించుకుందామని 7,000 కోట్ల రూపాయలు పెడితే పెట్టిండ్రు. ఆ 7,000 కోట్ల రూపాయలు మీరు ఏం చేసిననేది లెక్క చెప్తలేరు. ఎవరి అకౌంట్‌లో పోయినాయి, ఎవరి నోట్ల కుక్కిండ్రు, ఎవరి నోట్ల రైతుల నోట్లలో మన్ను కొట్టి అది ఏ కార్పొరేటు కడుపు నోట్లో పోసిండ్రు, ఏ కాంట్రాక్టర్ నోట్లో పోసిండ్రు, ఏ కాంట్రాక్టర్ ఆ పైసలు తీసుకుపోయి దుబాయ్‌ల వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకున్నారు. చెప్పండి ప్రెస్ మీట్ బట్టి గారు, మీరు ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి ముగ్గురు ఒక కంబైన్ మీరు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించండి జనానికి. ఇవి చెప్పరు ఇవి. ఇవి మాట్లాడరు. రైతులు ఈరోజు ఎంత పరేషాన్‌లో ఉన్నారు, ఎంత ఆగమైతున్నారు. అర్థమైందా? కాబట్టి పోయిన మూలిగనకపోయినా తాటికాయ పడ్డట్టున్నది మీ కథ. పోయిన ప్రభుత్వం ఇట్లా చేస్తే మీరు అదే విధంగా చేస్తుండ్రు. 46 జీవో అట్టనే ఉన్నది. ఇయాల్టి వరకు మీరు ఇది చేయాలి కమిటీ చేసి. ఢిల్లీకి పోయి ప్రెసిడెన్షియల్ రూల్ మార్చి అక్కడ నువ్వు పైరవి చేయి. మోడీ యాప్ తు మేరా బడే భాయ్ అని అక్కడను. బడే భాయ్ నువ్వు నా బడే భాయ్ జర ఇది ఒక్కటి జర సవరించు 46 జీవో కొట్టేసేయి. మా దగ్గర బిడ్డలు బాగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పైరవి చేయి. అవన్నీ వదిలేసి నువ్వు ఇక్కడ ఈ చిల్లర మాట రాజకీయాలు చేసుకుంటా పొద్దుమాపు ఏ పూటకు ఆ పూట అబద్ధం ఆడుకుంటా. కాబట్టి ఆయన మాటలు ఏందనంటే కేసీఆర్ అబద్ధాలతో 10 ఏళ్ళు ఉన్నాడు. నేను కూడా 10 ఏళ్ళ అబద్ధాలు చెప్పి నేను ఉంటా. మా ఇద్దరి గురు చంద్రబాబు నాయుడు. ఆయన మాకు అవే నేర్పిండు. అవే మాకు శ్రీరామ రక్ష అని చెప్పి మీరు బతుకుతుంటే వచ్చే రోజులలో ఆయన చరిత్రహీనుడు అవుతారు, మీ చరిత్రహీనులే అవుతారు. ఇప్పుడు వీళ్ళు మొత్తం ఎలక్షన్ మూమెంట్‌లో ఓడిపోయినట్టుర్రు గదా! ఎట్లా వసూలు చేయాలి? ఇప్పుడు మన కేంద్రంలో అధికారం ఎట్లా తీసుకురావాలి? ఇప్పుడు మెయిన్‌గా కర్ణాటక, తెలంగాణ నుంచి అప్పుడైతే ఇక్కడ ఎలక్షన్స్ అప్పుడు కర్ణాటక నుంచి పంపించిర్రు. ఇప్పుడు ఇక్కడి నుంచి మొత్తం ఇది 2 రాష్ట్రాల నుంచి ఇప్పుడు సెంట్రల్‌కి ఫండింగ్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టే తెలుస్తుంది. ఎందుకంటే కొందరిని బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుర్రు. అంటే బయటకు రావడం లేదు. కొంతమంది ఇప్పుడు మల్లారెడ్డి లాంటి వాళ్ళను ఏదో వాళ్ళని కూల్చినట్టే ప్రయత్నం చేసి మళ్ళా కాంప్రమైజ్ తీసుకొచ్చి మళ్ళా ఏదో తూతూ మంత్రంగా చేయడం పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఇప్పటికి ఫండింగ్ చేసే దాని కోసం మొత్తం రంగం సిద్ధం చేసుకొని ఉన్నట్టు తెలుస్తుంది. బ్రదరు ఆయన ఇచ్చిన ఎవరికి పిల్లికి బిచ్చం ఇయ్యరు అందరూ అనుకుంటారు. ఆయన పిల్లికి బిచ్చం వేసేటోడు కాదు. ఒకవేళ వేస్తే వీడియో తీసి పెట్టుకొని తర్వాత బ్లాక్మెయిల్ చేస్తాడు. అర్థమైందా? అది వదిలేయి. ఎందుకు చెప్పన్నా ఆయనతోని కొన్ని రోజులు నేను సహవాసం చేసిన. ఇన్ని కేసులు పార్టీ కోసం వేసిన. ఈ కేసులు వేయడం వల్లనే ప్రజలల్లో కొంచెం మన చైతన్యవంతులు నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఏ రోజు వరే ఇన్ని కేసులు నువ్వు కొట్టాడుతున్నావు. మరి నీకు లాయర్ ఖర్చులు ఎవరు ఇస్తున్నావు, అడ్వకేట్ ఖర్చులు ఎవరు ఇస్తున్నావు, టైపింగ్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి. ఒక్కరోజు అని అడిగిందా? అడగడు. గొడ్డు ఎడ తిరుగుతుంది నా దొడ్లు వచ్చి తినాలనే రకమైన. అర్థమైందా? కష్టపడితే నేనే కదా ముఖ్యమంత్రి అయితే తిరగని మా తిటకాడు తిరుగుతాడు నేను అవుతున్నా అని అనుకుంటున్నాను. కానీ వచ్చే రోజులలో కొంతమంది చరిత్రహీనులుగా కొంతమంది మిగిలిపోతారు అన్నట్టు. అట్లా ఈయన కూడా చరిత్రహీనుడుగా ఉండిపోతారు ఖాళీగా. కానీ కుక్కలు కూడా రేపు పలకరి వేసంటి ఇంటికాడ, కాకులు కూడా వాళ్ళ వేసంటాడు ఇంటి మీద. కాబట్టి ఈయన ఢిల్లీకి పైసలు పంపుతుండు అదని అంటే ఇది మేనేజ్ చేస్తుండే. ఆడ ఉండేటోళ్ళను కీచకులు ఉన్నారు కొంతమంది లుచ్చానా కొడుకులు. ఆ కీచకులను పైసలు ఇచ్చి మేనేజ్ చేసి మా సొంటోళ్ళు రాహుల్ గాంధీ గారు కలవకుండా, అపాయింట్మెంట్లు దొరకకుండా, వాడికి ఈయన ఫస్ట్ పేరు చెప్పేటప్పుడు అది ఇటువంటి బోకర్ మాటలు చెప్పుకునేటువంటి వాడిని పెట్టుకుంటారు అక్కడ. వాళ్ళ పైసలు ఇచ్చి మేనేజ్ చేస్తారు. ఈయన దగ్గర కూడా బోకర్గానే ఉంటారు. ఇప్పుడు నవడగా చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటాడు భువనగిరిలో రాహుల్ గాంధీని బండబూతులు తిట్టినోడు. ఆడు తిట్టి పార్టీకే సస్పెండ్ చేస్తే 3 పార్టీ మారినోడు. వాడిని పెట్టుకొని నడుపుతా ఉన్నారు. అసొంటి వాళ్ళు ఉంటారు. కానీ దగ్గర క్యారెక్టర్ ఉన్నోళ్ళు, ఒక పార్టీ నమ్ముకున్నటోళ్ళు ఉండరు. 10 పార్టీలు తిరిగిన వాళ్ళే ఆయనకి దోస్తానని ఉంటారు. కాబట్టి అది అంతే. అసొంటి వాళ్ళకి అంత క్యారెక్టర్లెస్ వాళ్ళకు వీళ్ళే ఉంటారు. కాబట్టి నేను నా అభిప్రాయం ప్రకారం ఢిల్లీకి ఏం పైసలు ఇస్తారని అయితే నేను అనుకోను. అంటే ఇప్పుడు కడియం లాంటి వాళ్ళు బహిర్గతంగా వచ్చి మీ ప్రభుత్వాన్ని కూల్స్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళే వచ్చి ఇలా జాయిన్ అవ్వడం జరిగింది కాంగ్రెస్‌లో. కడియం సీఆర్ ఎవరి శిష్యుడు? చంద్రబాబు నాయుడు శిష్యుడే. ఇప్పుడు ఆయన రికమెండేషన్ మీదనే వాళ్ళ బిడ్డకు టికెట్ ఇచ్చేది. ఆయన రికమెండేషన్ మీదనే ఆమె వచ్చింది. ఇంకోటి మర్చిపోయినా, ఇప్పుడు ఆయన ఇల్లు కూలగొట్టింది అందుకు కాదు. అక్కడ విశ్వేశ్వరరెడ్డి పైన మన ఈటల రాజేందర్ మీద వాళ్ళ అల్లుడు నిలబడితే గెలుస్తాడని చెప్పి నీ అల్లుడిని పోటీ చేయనియద్దని ఆ బిల్డింగ్ కూలగొట్టి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ అల్లుడు పోటీ చేయకుండా చేసిండు. అది కాంప్రమైజ్ అయింది. అది ఇది కాదు. మల్లారెడ్డి పోటీ చేయొద్దని వాళ్ళ అల్లుతో పోటీ చేయకుండా ఈయన అట్లా కొట్టి బెదిరించింది. ఈటల రాజేందర్ని గెలిపియాలని, కాంగ్రెస్ని గెలిపియని కాదు. అవును. ఎందుకంటే సునీతా మహేందర్ రెడ్డి గారు స్ట్రాంగ్ లీడర్. తాండూరు, వికారాబాద్, చేవెళ్ళ, మహేశ్వరంలో వాళ్ళకి గట్టి పట్టు. 1000% విశ్వేశ్వరరెడ్డి మీద ఆమె అక్కడ గెలిచేది చేవెళ్ళలో. ఇప్పుడు టికెట్ మార్చినా గెలుస్తుంది ఆమె షార్ట్ పీరియడ్లో కూడా.
అక్కడ గెలుస్తారు. విశ్వేశ్వరరెడ్డి ఎట్లన్నా గెలవాలి, ఇద్దరు జాన్ జబ్బాలు కదా. ఇద్దరు, ఆయనది మూడో పార్టీ. పోయిన ఫస్ట్ ఎలక్షన్ బీఆర్ఎస్, సెకండ్ ఎలక్షన్ కాంగ్రెస్, మూడో ఎలక్షన్ బీజేపీ. అంటే సంవత్సరానికి ఒక గుర్తుంటుంది ఆయన. అర్థమైందా? అది వాళ్ళు మళ్ళీ ఎథిక్స్ గురించి మాట్లాడతారు, సిస్టమ్స్ గురించి మాట్లాడతారు. ఇక భారీ భారీ డైలాగులు కొడతారు, ఏమన్నా చెప్పలేం కానీ. అక్కడ ఆమె ఈడ విశ్వేశ్వరరెడ్డి గెలవాలని ఆమె తీసుకొచ్చి ఈడ పెట్టిండ్రు. అప్పుడు ఇక్కడ నాన్ లోకల్ అవుతుంది ఆమె, పట్టు దొరకది. ఈటల రాజేందర్ ఆల్రెడీ ఫీల్డ్ మీద ఉన్నాడు కాబట్టి అక్కడ ఈయన అయితే గెలుస్తాడని చెప్పేసి ఈమెను పట్టుకొని ఇక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఈటల రాజేందర్ నాన్ లోకలు, ఈమె నాన్ లోకలు, నేనే లోకలు, నేను మీకు చేయగలుగుతా అని చెప్పేసి ఇప్పుడు లోకల్ బీఆర్ఎస్ క్యాండిడేట్ రోజు రోజుకు బలంగా అవ్వకుండా పోయిండు. అర్థమైందా? నువ్వు ఓడగొట్టాలనే ఉద్దేశంతో అది చేస్తావు. సేమ్ ఇక్కడ నీలమ్మాద్ అనేటోడు కాబట్టి 3 ఎమ్మెల్యేలు ఓడిపోయినాయి. పటాన్చేరు ఓడిపోయా, సంగారెడ్డి ఓడిపోయా, నర్సాపూర్ ఓడిపోయా. బీఎస్పీ అందరి బండబూతులు, దామోదర్ రాయనరసింహ గారిని అయితే బండబూతులు తిట్టిండు. అర్థమైందా? బూతులు కాదు, ఆయన ముఖం కూడా చూడొద్దు, ఇక అంత ఘోరంగా తిట్టిండు. అటువంటి వ్యక్తిని నువ్వు పార్టీలో తీసుకొని ఎంపీ టికెట్ ఇచ్చినావు అంటే ఎందుకు ఇచ్చినావు? వీళ్ళు ఎవరైనా ఇంతగానో తిట్టినాడు పని చేస్తారు, ఎవరైనా ఇంటర్గానైనా పోస్తారు. అర్థమైందా? అప్పుడు ఎవరు గెలవాలి? బీజేపీ గెలవాలి. ఇక్కడ భువనగిరి కూడా బీజేపీ గెలవాలి. మినిమం కొన్ని సీట్లు గెలిచేటట్టుగా వాతావరణం సెట్ చేసింది బీజేపీకి. మీరు చెప్పిందే నిజం అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఉంది, మంచిగా ఎక్కువ ఎంపీలు గెలిపియాలనే ఉద్దేశం అంటే ముఖ్యమంత్రిగా అతనికి ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఎందుకు ఈ డమ్మి క్యాండిడేట్ నిలబెడుతుండు? మరి ఏం జరుగుతుంది? బీజేపీకి నాకు మధ్యలో ఏమైనా ఒప్పందం జరిగిందా? మీరేమంటారు దీనిపైన? బడేబాయితోనే జరిగిన చోటబాయికి సంబంధించిన ఒప్పందం ఇది. అర్థమైందా? బడేబాయికు చోటబాయితో ఉన్న ఒప్పందం అది. విశ్వేశ్వరరెడ్డి నాకు వీళ్ళందరూ ఈటల రాజేందర్ క్లోజ్. వాళ్ళంతా అక్కడికి పోతే రేపు ఈయనను సీఎం రమేష్ ఈయన జాన్ జబ్బా దోస్తు. వీళ్ళు రేపటి దినాన మళ్ళా నరేంద్ర మోడీ వస్తే ఇక్కడ బయటికి వెళ్ళి తెచ్చుకున్న ఎమ్మెల్యేలను ఇంకా కొంతమంది అందరం కలుసుకొని పీకనీకి అని చెప్పి ఒక ఏర్పాటు చేసుకుంటుండు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే నేనే ఉంటి. అట్లా సేఫ్ సైడ్గా ముందే ప్లాన్ చేసుకుంటుండు. అంతేగాని బీజేపీ ఒకవేళ రియల్గా ఈయన అంత పెద్ద సిపాయి అయితే నెల రోజులలో ఎలక్షన్ నరేంద్ర మోడీ మీటింగ్లో పోయి కూర్చుంటాడాపా? కాదిపల్ల కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అన్న 2014 ఏది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి కాదిపేట కోచ్ ఫ్యాక్టరీని ఇప్పటిదాకా కట్టలే, లక్షల మందికి నౌకరు వచ్చేది. కాబట్టి నేను నీ మీటింగ్ను బహిష్కరిస్తున్నా అని అంటే ఇక్కడ బీజేపీ అవుట్ అయిపోయేది. కాంగ్రెస్కు 14 సీట్లు వచ్చేది. అంత రాజకీయ బుద్ధి లేదు ఆయనకు. అదంతే ఏం లేదు, కుక్క బెదిరించి చెప్పడానికి పోయినట్టు ఏమైనా కాంగ్రెస్ పార్టీని బెదిరియాలి, బ్లాక్మెయిల్ చేయాలి, భయపెట్టియాలి, ఎదుటితో సోపత్ చేయాలి. ఇప్పుడు నరేంద్ర మోదీతో ఆయన కలయిక 100%. రేపు కౌంటింగ్లో అగర్సే బీజేపీకి కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు రాస్తే నేను ఇంకోసారినే మాట్లాడాను. 100% ఆయన బీజేపీకి ఎక్కువ సీట్లు తెచ్చే విధంగా నడుస్తుంది. ప్రజల మధ్యలో కూడా చర్చ ఉన్నది. మాక్సిమం కొన్ని సీట్లు అయితే దాదాపు కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 3 సీట్లు అయితే క్లియర్గా నీట్గా ఏది మెదకు విశ్వేశ్వరరెడ్డిది, ఈటల రాజేందర్ అంటే కాంగ్రెస్కి అయితే 3వ ప్లేస్ ఇక అక్కడ మూడో ప్లేస్కి పంపింది. వరంగల్ కూడా అదే వచ్చే పరిస్థితి ఉన్నది. రేపటి దినాన వరంగల్ అదే పరిస్థితి ఉన్నది వచ్చేది. నిజామాబాద్ అదే పరిస్థితి ఉంది. కరీంనగర్ అదే పరిస్థితి ఉంది. చాలా జాగాలలో ఒక క్లియర్ కట్గా జహీరాబాద్ అదే పరిస్థితి కనబడుతుంది. అంతా మ్యాక్స్ ఫిక్సింగ్ అయి ఉన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా జరుగుతుందా ఇదంతా, లేకపోతే అధిష్టానం లేకపోతే వీళ్ళను ఈయన మీద నమ్మకంతో వదిలేసిందా? ఢిల్లీలో నేను చెప్పిన కీచకుడు ఒకడు, ఈయనకు మించిన మునగారు లేడు, ఈయన వల్లనే కాంగ్రెస్ గెలిచింది తెలుసా అని. రాహుల్ గాంధీ గారికి ఏం తెలుసా అని లోపడి ఉంటాడు. ఆయన అంతా మిస్గైడ్ చేసి చెప్తుండు ఈ కీచకుడు. వీడు చేయబట్టి కీచక పర్వంలో అన్ని బుద్ధులు ఉంటాయి వానికి, చిల్లరగాడాడు. అన్ని బుద్ధులు ఉంటాయి. అట్లా లోపల అంతా వేరే న్యూస్ చెప్పి మేనేజ్ చేస్తుండు. రాహుల్ గాంధీ అక్కడ పోవు వాళ్ళ దగ్గర చేరాలంటే చాలా కష్టం. పిఆర్ను ఒక 5-6 దాటిన తర్వాత అలా పోవాలి. ఇదివరకు మేము ఈయన పీసీసీ కానంత వరకు నేను ఈజీగా కలిసేది రాహుల్ గాంధీ. అటువంటిది ఈయన పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎవరిని కలవకుండా ఎక్కడికక్కడ పిఆర్ అందరిని మేనేజ్ చేసి అపాయింట్మెంట్ దొరకకుండా చేసే పరిస్థితి. కాబట్టి ఇక అట్లా నడుస్తుంది వాళ్ళది. ఈరోజు ఢిల్లీ వాళ్ళ దాకా పోతలేదు. వాళ్ళకి రేపు చేతులు కాలినాక అర్థమవుతుంది తెలంగాణ. కానీ అప్పటికి టూ లేట్, అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది. అది ఈ ఎలక్షన్స్ వరకు ఈ హంగామా కావచ్చు అంత ఉంటుంది, తర్వాత ఇంకా ఏం ఉండదు అనుకుంటారు, మీరేమంటారు? ఉంటుంది కదా రాజకీయంగా. నెక్స్ట్ నా అంచనా ప్రకారం కేంద్రంలో అందరూ అనుకున్నట్టు నరేంద్ర మోడీ వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ఎప్పుడైతే ఈయన అరెస్ట్ అయిండో, కేజ్రీవాల్ అరెస్ట్ అయిండో, అగర్వాల్ పెద్ద కమ్యూనిటీ,
అగర్వాల్ డామినేటింగ్ కమిటీ వన్ సైడ్ పడతాయి. అది ఎట్లా పడతాయంటే సీఎం ఓట్లు మొత్తము ఆప్కు వన్ సైడ్ గుత్తగా పడతాయి. ఎంపీ వరకు ఆఫ్ మొత్తం గుత్తగా బీజేపీకి పడతాయి. అర్థమైందా? అట్లా అట్లా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ ఏకైక ముఖ్యమంత్రి అగర్వాల్ కమ్యూనిటీకి చెందినటువంటి కేజ్రీవాల్ లోపట వేయంగానే అగర్వాల్స్ మొత్తం బీజేపీ మీద ఒంటి కాలు మీద ఉన్నారు. ఈరోజు నార్త్ ఇండియాలో వాళ్ళు తొక్కే పరిస్థితి ఉన్నది. అందుకనే వాళ్ళు సౌత్ మీద ఎక్కువ దృష్టి పెట్టిండ్రు, ఇక్కడికి వెళ్ళి కొన్ని సీట్లు గుంజాలని. కానీ కర్ణాటక మైనస్సే ఉన్నది. ఈ ముఖ్యమంత్రి గారు మహానుభావుడు చేయబట్టి కాంగ్రెస్ ఇక్కడ మైనస్లు అయింది. కేరళలో వస్తుండొచ్చు, కేరళలో మంచిగానే వస్తాయి, కర్ణాటకలో బాగానే వస్తాయి. కాబట్టి ఓవరాల్గా ఇండియా కూటమి వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఇండియా కూటమికి వస్తే మాత్రం వాళ్ళకి వాస్తవాలు తెలిసిపోతాయి, మనం బెండి తీసుడు ఖాయం. అప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ గురించి వచ్చినట్టయితే నేను చూస్తాను, నేను న్యూస్ చూడడం జరిగింది. అమెరికా, జర్మనీ వీటి మన భారతదేశ అంతర్గత వ్యవహారాలలో వాళ్ళు ఎందుకు మాట్లాడుతుర్రు నాకు ప్రశ్న వస్తుంది. మీరు దీనిపైన ఏమైనా సమాధానం ఇస్తారా? మోడీ కూడా మాట్లాడించుకుంటారు కదా అక్కడక్కడ, చంద్రబాబు నాయుడు మాట్లాడించుకుంటారు కదా ఆయా దేశాలతో. వాళ్ళ కమ్యూనిటీ పరంగా వాళ్ళకు అంటే వాళ్ళు అంటే ఈయన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, కానీ ఈయన కమ్యూనిటీ దగ్గర డబ్బులు బాగున్నాయి. బాగంటే వాళ్ళు మన భారతదేశంలో ఎక్కువ ధనికులు వాళ్ళే. కాబట్టి న్యాచురల్గా వాళ్ళ లీడరు, వాళ్ళకి సంబంధించిన మనిషి జైల్లో పడ్డారంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. అందుకని ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుండ్రు, ఇన్వాల్వ్ చేపిస్తుండ్రు ఎట్లన్నా బయటికి గుంజాలని. కానీ మోడీ మాత్రం ఇలా అంటే లిక్కర్ కేసు, అది లంగ కేసు అయినా లిక్కర్ కేసులో కవిత ఇది చేసినా కానీ వాళ్ళ కమ్యూనిటీ అది వాస్తవమైన కానీ 100 కోట్ల కోసం మా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారు అనే కాడికి వచ్చి అది ఎలక్షన్ టైంలో. ఎలక్షన్ తర్వాతనో ఎలక్షన్ 6 నెలల ముందే అరెస్ట్ చేస్తే బాగుండేది. ఇది నీట్గా ఎలక్షన్ కోసమని కనబడుతూనే ఉండే అక్కడ. కాబట్టి 100% కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ఇండియా కూటమికి లాభమే. ఫోన్ ట్యాపింగ్ ఒక విషయం చూసుకున్నట్టయితే నిన్న మొన్న రఘునందన్ రావు మాట్లాడుతూ 2016 తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తా అంటారు. కాకపోతే 2014 నుంచి ఇన్వెస్టిగేషన్ చేయాలి, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు రేవంత్ రెడ్డి ఈ ట్యాపింగ్ వల్లనే దొరికిండు, అంటే నోటు కేసులో ఉంది కదా అది, దీనివల్ల ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికింది అంటారు. ఆ కేసును మాత్రం దీనిలో లింక్ అయ్యేటట్టు చేస్తలేరు. కంపల్సరీ అప్పటి నుంచి 2014 నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ నోటు కేసు అన్నీ బయటపడతాయి అని చెప్పేసి ఒక వాదన చేయడం జరిగింది. అంటే ఈ ఒక ట్యాపింగ్లో వీళ్ళు ఇరికిరు బీఆర్ఎస్ పార్టీ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని అదుపులో చూసుకొని రివెంజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా రేవంత్ రెడ్డి? అంటే ఏమంటారు? అట్లేం ఉండదు, రివెంజ్ ఏం ఉండదు. అలా భిన్న కోణాలు జరిగినాయి. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో ఆయననే లెటర్ పెట్టాలి, రఘునందన్ రావు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను అనగా రేవంత్ రెడ్డి గారిని నా ఫోన్లో ట్యాపింగ్ చేసి నేను పైసలు ఇస్తుంటే కెమెరాలు పెట్టి నన్ను వీళ్ళు పట్టుకున్నారు, నేను ఒక్కరినే ఇచ్చినా, అందరు ఇయ్యలేదా, నాకే ఎందుకు కెమెరాలు పెట్టాలి అని చెప్పేసి ఉత్తరం రాసి పోలీస్ కమిషనర్కి ఒక సిటీకి ఒక కంప్లైంట్ పెట్టి అప్పటికెళ్ళి ఆయన అన్నట్టు అన్ని ఆ ఫోన్ల పైన అప్పటికెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అనేది కరెక్టే. ఆయన అన్నది, ఆయన డిమాండ్ కరెక్టే. కానీ రఘునందన్ రావు గెలవనికి మరి రేవంత్ రెడ్డి గారే తవ్వేసిండ్రు, మరి ఆయన అట్లా విమర్శించుడు ఈయన తగునా అనేది రఘునందన్ కూడా నేను ఒక ప్రశ్న వేస్తున్నా. రఘునందన్ నీకు తెలుసు దుబ్బాకనే నాకు టికెట్ ఇవ్వాలని చూసిండు, ఇక చెరుకు శ్రీనివాసరెడ్డి గట్టిగా కూర్చుండని చెప్పి ఇవ్వలేదు. రఘునందన్ రావు గెలవనికి ఇంత కష్టపడుతుంటే రేవంత్ రెడ్డి గారు ఇట్లా బయటగా మీరు మాట్లాడేది వాస్తవమా లేకుంటే ఉత్తరం మేము వినాలనేమని అంటుండ్రా అనేది నేను రఘునందన్ రావు గారిని అడుగుతున్నా మీ ద్వారా. ఏం జరుగుతుందంటారు అసలు? ఎందుకు ఇట్లా అంటే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని నమ్మతలేదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని రేవంత్ రెడ్డి నమ్మతలేడా? అంటే ఎప్పుడో వీళ్ళు నన్ను పక్కన పెడతారని చెప్పేసి ముందు అన్ని సెట్ చేసుకొని పెట్టుకుంటుండ. ఎవరని కాదు, మాస్తాన బుద్ధులే అసంటి కదా, బుద్ధి అసంటి. ధరణి అధికారం రాగానే నేను ధరణి రద్దు చేస్తా అని చెప్పి రాహుల్ గాంధీతోని నువ్వు మాట ఇప్పించినావు, ఇవాళ మాట్లాడియాలి. మళ్ళీ ఇంకో మేనిఫెస్టో, మరి పాత మేనిఫెస్టో సంగతి ఏంటి? పాత ధరణి 100 రోజులు దాటిపోయా, ఇప్పటిదాకా రాలే. 100 రోజులలో అన్ని పథకాలు అమలు అన్నావు, ఇప్పటిదాకా ఒక పథకం అమలు సరి అయిన స్టాండర్డ్గా అమలు కాకపోయా. కాబట్టి ఆయనకు అభద్రతా భావం కన్నా ఆయనకు ఎదుటోన్ని డిమారలైజ్ చేయడం, ఎదుటోన్ని ఇన్సల్ట్ చేయడం, ఎదుటోన్ని వారి పార్టీ అన్నా సరే, కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళకి నక్షత్రం ఏది ఇది నాదని అనుకోడు, కాంగ్రెస్ పార్టీ నాదనుకోడు, తెలుగుదేశం నాకు అన్నం పెట్టిందని అనుకోడు, బీజేపీ నన్ను రాజకీయ ఆరోగ్యతం చేసిందని అనుకోడు. అసొంటి ఏముండే సెంటిమెంట్లు ఏముండయి. ఆ పూట వాడుకోవాలి, కాగానే వంగబెట్టి అన్నాలి. ఆయన బుద్ధి అసొంటిది.
కాబట్టి ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కూడా అసొంటోళ్ళే కాలపడతారు. ఒక్కడు కూడా క్యారెక్టర్ ఉన్నోడు ఎవడు ఉండడు. అంతా చిల్లరగానే ఉంటారు. మీరు ఫైనల్‌గా ఏం చెప్తారన్న? మీ పోరాటం ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందనుకోవచ్చా? లేకపోతే మీరు ఇంకా ఫ్యూచర్‌లో ఎలా పోరాడబోతుర్రు కాంగ్రెస్ పార్టీ పైన? నేను కాంగ్రెస్ పార్టీ పైన అస్సలు పోరాడు బ్రదర్. నేను చెప్పినట్టే మిమ్మల్ని బయటకు పంపించిర్రు కదన్న. పంపని కానీ బ్రదర్, నేను సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ ఒక ఐడియాలజీతో నేను చేరిన. భారతదేశం అంతా కలిసి ఉండాలి. విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న భాషలు కలిసి ఉన్న అందరం కలిసి ఒక దేశంగా మేము ఉంటామని మనం అందరం కలిసి ఒక ఒప్పందానికి వచ్చి ఒక భారతదేశంగా మనం ఈరోజు ఉన్నాము. ఈరోజు అట్లా మనం అన్నతమ్ములు లెక్క ఉన్నాం. అది కొనసాగాలంటే ఇండియా కూటమి అంటే సెక్యులర్ భావాలు గలటువంటి పార్టీలు పాలించాలనేది నా 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 ఐడియాలజీ చెప్పింది. ఆ ఐడియాలజీతోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన. వేరేదేం లేదు. రేపు కూడా నేను కాంగ్రెస్ పార్టీకి ఐడియాలజీకి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా. అందులో డౌట్ లేదు. అర్థమైందా? అందులో డౌటే లేదు. అది నా ఐడియాలజీ. నువ్వు ఇట్లా చెప్పిన మాటలన్నా ఇట్లయితే అట్లా చేస్తే కాదు. ఈరోజు ఏదైతే మన దానికి అనుగుణంగా నేను ఆ విధంగా ఉంటా. పోరాటం అంటావా, నీకు ఎప్పుడైతే ఈ సమస్యలు అదే విధంగా ఉన్నాయో ఆ ఇష్యూస్ పైన ఖచ్చితంగా నేను లైన్లో ఉంటా. ఇప్పుడు నేను ఇదివరకు రోజుకు నాకు 100, 200 ఫోన్లు వచ్చేది. ఇప్పుడు రోజు 1000కెళ్ళి 1200 ఫోన్లు వస్తున్నాయి. మీరు సస్పెండ్ చేసిన కాంచెల్. అంటే మినిమం ఇప్పుడు మనం మాట్లాడిన హాఫ్ అన్ అవర్లో చూడండి మినిమం 50, 60 ఫోన్లు ఉంటాయి. అంటే బాధ్యత పెరిగింది. పబ్లిక్ మన మీద నమ్మకం వచ్చింది. నిన్న ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ప్రాంతాల్లో పోయి వచ్చినా కానీ వాళ్ళు అందరూ కూడా అరే నేను చేయగలుగుతారు అనేది ఒక బ్లైండ్గా నమ్మేస్తారు. ఆ నమ్మకాన్ని నేను ఖచ్చితంగా వమ్ము చేయ ఉద్యమం అనేది కొనసాగిస్తా. ఫస్ట్ ప్రియారిటీగా అందుకని 2 పెట్టుకున్నా. ధరణి ఏదైతే రాహుల్ గాంధీతోని చేపించిండ్రో ఆ ధరణి అనేది కనీసం ఇవ్వాలన్న జనరాతలన్నా మీరు రద్దు చేయాలనేది ఒకటి పెట్టుకున్నా. సెకండ్ 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు వాళ్ళ ఖాతాలకి వేయాలనే 2 డిమాండ్ల మీద మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మొదటి విడత పోరాటం కొనసాగుతుంది. దీని తర్వాత 46 జీవో 317 జీవో మీద పెద్ద ఎత్తున ఉంటుంది. ఇక ఫుల్ టైము నిరుద్యోగుల ఇష్యూస్ పైన, ఉద్యోగుల ఇష్యూస్ పైనే నా తదుపరి కార్యక్రమం. అంటే ఒక్కొక్క బిట్ల 2 తీసుకుంటున్నా. ఈ 2 తర్వాత ఇంకా 2 తర్వాత ఇంకా 2 ఇట్లా కొనసాగుతుంది. అది నా పర్సనల్ పొలిటికల్ కెరియర్ కోసం, దానికోసం దీనికోసం కాదు. వీటి కోసం మనము ఒక స్టేజ్ కూడా మనకు కావాలనే ఉద్దేశంతో తెలంగాణ వనరుల రక్షణ సమితి అని పెట్టిన. ఎందుకంటే నన్ను ఎవరు కూడా ఏ పార్టీ సంప్రదించద్దు. నన్ను బీజేపీలో రా అని, బీఆర్ఎస్లో రా అని, పోతుండని మీరు అనద్దు, వస్తుందని వాళ్ళు అనద్దు. ఎవ్వరికి ఏ స్పేస్ ఇవ్వద్దని చెప్పేసి నేను ఇది పెట్టుకున్నా. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా పోరాడతాము. నేను ఆడ కూర్చొని మొత్తం మళ్ళీ నీళ్లు తీసుకొస్తా, వాళ్ళను పండబెట్టి తొక్కి నీళ్లు తీసుకొస్తా అని చెప్పేసి నిన్న మాట్లాడండి కేసీఆర్. ఇప్పుడు వాళ్ళతో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు కదా, వాళ్ళతో కలిసి ఏమన్నా పోరాటం చేయబోతారు? కల్వా బ్రదర్, నిన్నటిదాకా వాళ్ళు దడ్డుపాలెం గ్యాంగ్ లెక్క దోసుకున్నారు. ఇలా చెడ్డి గ్యాంగ్ లీడర్ వచ్చిండు. అర్థమైందా? కాబట్టి దొంగలల్లా ప్లేస్లు మార్పు వచ్చినా కానీ దొంగలు వాళ్ళే ఉన్నారు. కాబట్టి నేను ఎవరితో నేను కలవా. అట్లని బీజేపీతో కూడా కలవా. నేను ఎవరితో కలిసే ఫోన్లు వస్తున్నాయి. నేను ఎవరితో కలవద్దనే ఉద్దేశంతోనే ఉండాలి. ఎందుకంటే నేను స్వేచ్ఛగా ఉండాలి. ఎవడు వచ్చినా కానీ నేను డిసిజన్ తీసుకొని మాట్లాడేటట్టుగా ఉండాలి. ఇది కూడా ఒక బ్యానరే. నేను దీని మీద రిజిస్ట్రేషన్ చేసుడు, బ్యాంకుల అకౌంట్లు తెరుచుడు, పైసలు పడితే కొత్త దుకాణం నేను పెట్టా, అవి నాతో కాదు. ఇది ఒక బ్యానరు. నా దగ్గరికి ఎవరు రావద్దు అని టూలెట్ బోర్డు లేకుంటే ఈ బోర్డు పెట్టినా. లేకుంటే ఇది బోర్డు లేదనుకో టూలెట్ ఉన్నా అందరూ తలుపు కొడుతూ అంటారు. మీరు కూడా నేడు కాంగ్రెస్కు, నేడు బీఆర్ఎస్కు నేను అదని రాస్తారు. నాకు ఏ ఉద్దేశం లేదు. ఈ బ్యానర్ పైన రేపు ఎమ్మెల్సీగా కూడా నేను పోటీ చేస్తా. ఖచ్చితంగా విజయం సాధిస్తాము. ఈ ఇష్యూస్ అన్నిటిపైన గలము అక్కడ ఎత్తుతాము. కౌన్సిల్లో గల్లం ఎత్తుతాము. ఖచ్చితంగా ఈ నిర్బంధాలు అనే అరెస్ట్ అని నాకు కొత్త ఏం కాదు. మొన్నటిదాకా దండుపాలెం గ్యాంగ్ అరెస్ట్ చేసింది. ఇప్పుడు చెడ్డి గ్యాంగ్ అరెస్ట్ చేసిందని అనుకుంటాం. బలం ఎట్లా తెచ్చుకుంటారు పోరాటానికి? ఎంతో కొంత బలం అయితే కావాలి కదా. ఆ బలం కావాలితేనే ఎవరితో సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒక్కరే పోతా ఉంటే కొంచెం బలం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మీకు బలంగా ఏమున్నాయి అనుకొని మీరు అనుకుంటారు? ఏం ఆదుకో, నా ఆత్మస్థైర్యం నాకు. బ్రదర్ దోపిడికి గురైన నా పక్కన ఉన్నాడు, వాడు బలం. అర్థమైందా? కొట్లాడదామన్న శక్తి నాకుంది. అది చాలు. ఇంతకుమించి బలహీనులు అంత బలవంతులు ఎవరు కాదు. బలవంతుడు ఎవరంటే బలహీనుడే. అర్థమైందా? అది ఏ జీవైనా సరే దాని టైం వచ్చినప్పుడు అది తిరగబడ్డప్పుడు దానంత బలవంతులు ఎవరు ఉండరు. కాబట్టి నేను నా బలహీనతను నా బలం అనుకుంటా. మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేసిర్రు, ఇంటి నుంచి వెళ్ళనిస్తలేరు. ఎట్లా పోతుంది? మీ వాయిస్ ఎలా వినిపిస్తారు జనాలకు కావచ్చు? కొంచెం మద్దతు కావాలి కదా మీకు కూడా. మీరు వచ్చింది కదా, మీరే తీసుకుపోతారు. మీరు వస్తారు, తీసుకుపోతారు. చాలు. మీరు అనుకుంటున్నారా ఇప్పుడు మార్నింగ్కి వెళ్ళి ఇప్పటిదాకా వరల్డ్ వైడ్గా రీచ్ అయిపోయింది వాయిస్.
ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ నీకు ఎన్ఆర్ఐ నీకు నీ నంబర్ లేకుండే నేను పంపుతా ఎన్ఆర్ఐ వాయిసెస్ వరల్డ్ వైజ్. అట్లా నేను ఒక ఎన్ఆర్ఐని కూడా నేను నా నంబర్ నా ఫోను జీపే నాకు ₹4 అని చెప్పి నేను ఎవరిని కూడా అడగా. అర్థమైందా? వాళ్ళంతటా వాళ్ళు స్పందిస్తారు. అట్లా నేను ఒక్కనున్నా ఈడ అనుకోకూడదు. నువ్వు నాతో రా ఒకసారి ఎంతమంది ఉన్నారని చెప్పి. నా బస్సు ఎక్కితే బస్సులో 10 మంది నా మనుషులు ఉంటారు. వాడు ఎవరో నాకు తెలియదు. ట్రైన్ ఎక్కితే 100 మంది నా వాళ్ళు ఉంటారు. ఎవరో తెలియదు. చివరస్తా నిలబడితే మినిమం 10 మంది నా వాళ్ళు ఉంటారు. నాకు తెలియదు. ఇంతకు మించిన బలం ఎవరికి కావాలి? ముఖ్యమంత్రి కూడా లేదు అట్లా. నాకున్నారు. ఇంకేం కావాలి? అరెస్ట్ చేస్తారేమో, జైల్లో పెడతారేమో, ఏదో లేని పీడీ యాక్ట్లు కూడా పెట్టే ప్రయత్నం చేస్తారు కావచ్చు. ఏం చేయమంటారు మీరు? పెట్టుకొని అబ్బా ఎన్నోసార్లు లిఫ్ట్ చేసి నాకు పెద్ద షోకేం పెద్ద కొత్తేం కాదు. తీసుకుపోయి ఖచ్చితంగా పెట్టుకొని. ఇప్పుడు నేను అనుకుంటా ఇప్పుడున్న సిపి హైదరాబాద్ సిపి అట్లా ఒత్తిడిలో లొంగేటోడు కాదు. ఆయన మంచి ఆఫీసర్ నాకు ఎప్పటిలో తెలుసు. అంటే రాజకీయ వేదిక అనేది మీకు అనేది ఉంటే కొంచెం బలం ఉంటుందని చెప్పేసి మా ఒక ఒపీనియన్ అంతే. అంతే బలహీనమైన చీమల గుంపే నా బలం అబ్బా. అదే ఇప్పుడు తెలంగాణ వనరుల రక్షణ సమితి. అర్థమైందా? వీళ్ళన్నీ చలి చీమలన్నీ చేరుతాయి ఇంట్లోకి. అర్థమైందా? ఎంత పెద్ద కొబ్బరాలనైనా కొడతాయి. కాబట్టి నేను నేను కానీ ఇప్పుడు బలవంతం దగ్గర పోయి మోసపోడు కంటే బలహీనం మా పోరాటం మేమే చేసుకుంటాం. నీది నాకెందుకు? నేను ఉద్యమాలు వచ్చి ఎవరిని నమ్మా. నా ఎంబడి కూడా నేను ఎవరిని ఎక్కువ వేసుకొని తిరిగా. ఎందుకంటే నేను ఎవరిని అంత ఈజీగా ఇది చేయలేము. ఈ రోజులు అట్లున్నాయి, పరిస్థితులు అట్లున్నాయి. కాబట్టి నేను ఉద్యమాలలో ఎప్పుడు ఎవరైతే దోపిడికి గురవుతుందో వాళ్ళనే వేసుకొని పోతాం. వాళ్ళతోనే నడుస్తుంది. ఖచ్చితంగా బలంగా నేర్పిస్తాం. ఇలా 3వ రోజు బ్రదర్. 3 రోజులలో నేను ఒక చర్చ అనేది తీసుకొచ్చిన లేదా నువ్వు ఖచ్చితంగా చూసుకో. రైతు బంధుల మన దెబ్బకు రైతు బంధు పైసలు పడకుండా నా పేరు తీసి పేరు పెట్టు. అర్థమైందా? ధరణి అనేది కూడా ఖచ్చితంగా రద్దు అయి తీరుతుంది. అర్థమైందా? ఖచ్చితంగా తీరుతుంది. వచ్చే రోజులలో ఒక్కొక్క ఇష్యూ సాల్వ్ చేసుకుంటూ పోతాం. తర్వాత భూమి లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఎక్కడెక్కడ కాలు జాగాలు ఉన్నాయో వాళ్ళు ఎవరి పేరు మీద రాసుకొని వాళ్ళు పోయి గుడిసెలేసుడే. ఇక ఇలాంటి యాక్టివిస్ట్ కంపల్సరీ మాలన్ ఛానల్ ఎప్పటికీ తోడు ఉంటాయి. మీతోటి మీ గొంతును మా గొంతుగా మీకు జనాలకు వినిపించే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వాన్ని 100% ప్రశ్నించే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అన్న.